లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కోడలు పెట్టిన వరకట్న వేధింపుల కేసుతో ఇబ్బంది పడుతున్న వృద్ధ దంపతులకు ఊహించని రీతిలో ఊరట లభించింది. నడవలేని స్థితిలోనూ కోర్టుకు వచ్చి తమ నిబద్ధతను చాటుకున్నందుకు ఫలితం దక్కింది. కోర్టు హాల్లోకి వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లకు న్యాయం అందింది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? లెట్స్ వాచ్. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రాయకూర్కు చెందిన గంగారాం, సాయమ్మ దంపతులకు 2 సంతానం. చిన్న కొడుకు చనిపోయాడు. పెద్ద కొడుకు వేరే కాపురం పెట్టడానికి ముందు భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అత్తమామలపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది కోడలు. దీంతో బోధన్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు వృద్ధ దంపతులు. కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఇటీవల గంగారాంకు యాక్సిడెంట్ అయింది. దీంతో నడవలేని స్థితిలో ఉన్నాడు. అయినా సరే ఆటోలో కోర్టు వద్దకు చేరుకున్నారు వృద్ధ దంపతులు. కానీ మెట్లు ఎక్కే స్థితిలో గంగారాం లేడు. దీంతో కోర్టు ప్రాంగణంలోకి వెళ్లలేక నిస్సహాయంగా ఆటోలోనే ఉండిపోయాడు. కేసు విచారణ సమయంలో వృద్ధ దంపతుల పరిస్థితి న్యాయమూర్తి సాయిశివ దృష్టికొచ్చింది. దీంతో ఆయనే స్వయంగా కక్షిదారుల వద్దకు వెళ్లారు. అసలేం జరిగిందో తెలుసుకున్నారు. వృద్ధ దంపతుల తప్పేమీ లేదని నిర్ధారణకొచ్చారు. కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు న్యాయమూర్తి సాయిశివ. ప్రస్తుతం గంగారాం దంపతులు పెన్షన్పై ఆధారపడి జీవిస్తున్నారు. వరకట్న వేధింపుల కేసుతో ఇంతకాలం ఇబ్బంది పడ్డామని, తమకు విముక్తి కల్పిస్తూ తీర్పిచ్చిన న్యాయమూర్తికి రుణపడి ఉంటామన్నారు. పోలీస్ స్టేషన్కు కేసు పెట్టింది మా మీద, 2 ముసలుల మీద మా కోడలు పెట్టింది సార్. పెళ్ళి అయిన సంధి లగ్గమైంది 6-10 రోజుల సంధి ఏరకున్నది. మాకు దేకలే చెయ్యలే. మా భార్య కొట్టి ఇడికెళ్ళి ఊళ్ళంతా తెలుసు సారు. కోర్టు హాల్లోకి వెళ్లలేని వృద్ధ దంపతుల వద్దకు న్యాయమూర్తి వెళ్లి మాట్లాడడం, తప్పుడు ఆరోపణలతో నమోదైన కేసు నుంచి వాళ్లకు విముక్తి కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.